హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోటోషాప్లో ట్రాన్స్ఫార్మ్ గురించి చెప్తానండి. ట్రాన్స్ఫార్మ్ అంటే మనం ఏదన్నా షేప్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎలా రొటేట్ చేసుకోవాలి, దానికి కలర్ ఎలా అప్లై చేయాలి, ఆ ట్రాన్స్ఫార్మ్తో ఒక ఫ్లవర్ ఒకటి తయారు చేసుకుంటూ మన రొటీన్గా మనకేంటి ఏమేమి షార్ట్ కట్స్ ఉన్నాయి. మార్కెట్ టూల్ అంటే ఎమ్, మూవ్ టూల్ అంటే వి, లేయర్స్ అంటే F7 ఇవన్నీ గుర్తున్నాయా. న్యూ లేయర్ అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనమాట. రీసెలెక్షన్ అంటే కంట్రోల్ షిఫ్ట్ డి. ఓకేనా. మళ్ళీ మనం ఏదన్నా సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ, మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే. ఓకేనా. ఇవి మాత్రం ఒకసారి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. కంట్రోల్ జెడ్ అంటే అండు, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటే 24 స్టెప్స్ వెనక్కి వెళ్తామన్నమాట. కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటే మళ్ళీ ముందుకు వచ్చేస్తాము. ఓకేనా. ఇక్కడ కొత్తగా మీకు ఏమిటంటే డూప్లికేట్ వస్తుంది అనమాట. డూప్లికేట్ లేయరు అని అంటే ఏంటి అంటే డూప్లికేట్ ఫైల్ అన్న అవ్వచ్చు, లేయర్ అన్న అవ్వచ్చు అనమాట. కంట్రోల్ ప్లస్ జే అనమాట. ఓకేనా. ఇది ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినా కూడా మనకి అలా వచ్చింది అనమాట. ట్రాన్స్ఫార్మ్కి ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్ దీనికి కంట్రోలు ప్లస్ టీ అనమాట. ఓకేనా. మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏదన్నా అర్థం కాకపోయినా స్పీడ్గా ఉన్నా నాకు కింద మెసేజ్ రూపంలో చెప్పండి. నేను మళ్ళీ ఈసారి ఇంకొకసారి మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట. మా ఛానల్లో కంటెంట్ ఉన్నా మీకు ఏదైనా అర్థం కాకపోయినా మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్ సబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోటోషాప్లో మనము 6th క్లాస్లో ఉన్నామండి. పార్ట్ 6 చెప్తున్నాను. దీంట్లో మనం ఏం చెప్తున్నానంటే మనం మామూలుగా ట్రాన్స్ఫార్మ్ ఇది చేసాం కదండి, రెక్టాంగిల్ మార్కీ టూల్ చేసాం కదా. ఆ రెక్టాంగిల్ మార్కీ టూల్ ఉపయోగించుకొని ట్రాన్స్ఫార్మ్ ఎలా చేయాలి అనేది చెప్తానండి. ఒకసారి చూడండి, నేను ఏం చెప్తాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఏమేమి చెప్పుకుంటామంటే ఈరోజు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. అంటే ఏంటంటే ఒక పిక్చర్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం, రొటేట్ చేయడం, దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటాం అనమాట. ఓకేనా. ట్రాన్స్ఫార్మ్ ఎలాగో చూస్తూ మనము బార్డర్ అప్లై చేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఒకటి తయారు చేద్దాం అనమాట. ఓకేనా. దాంట్లోనే మీకు ట్రాన్స్ఫార్మ్ అనేది నేర్పిస్తాను. ఓకేనా. ఫస్ట్ న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. న్యూ ఫైల్ సైజు మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి. న్యూలో ఫోటో సైజులో 10:8 ఇంచెస్ తీసుకోండి, లేకపోతే 6:4 కానీ ఏదైనా కానీ ఇంచెస్లో తీసుకోండి అనమాట. ఫోటోలోకి వెళ్ళి ఇదిగోండి, ఇక్కడ మీకు సైజ్ అని ఉంటుంది కదా, అక్కడ మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోండి. నేను 10:8 తీసుకున్నాను, 8x10 తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము ఇదిగోండి రెక్టాంగిల్ మార్కీ టూల్ తీసుకొని నేను చిన్న ఇదిగోండి ఇలా బాక్స్ గీసాను. మీరు ఆల్రెడీ ఇన్ని రోజులు ఏం చేశారు, పెద్ద బాక్స్ గీశారు కదా. దీనికి నేను వేరే ఒక లేయర్ ఒకటి తీసుకొని, న్యూ లేయర్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ న్యూ లేయర్ ఒకటి తీసుకొని దానికి కలర్ అప్లై చేయాలి. కలర్ అప్లై చేయాలంటే ఏం చేయొచ్చు, ఆల్ట్ డిలీట్ అనొచ్చు, లేకపోతే ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ అని ఫోర్గ్రౌండ్ కలర్ అయినా క్లిక్ చేయొచ్చు. ఓకేనా. ఫోర్గ్రౌండ్ కలర్ క్లిక్ చేయండి. ఫోర్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసి ఓకే అనండి. ఇదిగోండి ఇప్పుడు కలర్ వచ్చింది కదా, అలా బ్లింక్ అవుతుంది. పోవాలి అంటే కంట్రోల్ డి అనండి, డి సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు దీన్ని కంట్రోల్ టీ అనండి. నేను ఇలాంటిది ఇంకోటి కంట్రోల్ టీ ఇప్పుడే వద్దు, ఇలాంటిది ఇంకోటి రావాలి, అప్పుడు కంట్రోల్ జే అనండి, అంటే డూప్లికేట్ వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత కంట్రోల్ టీ అనండి. తర్వాత కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మొత్తం అన్నిటినీ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అనండి, మెర్జ్ చేయండి. అంటే ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి, ఇక్కడ మీకు లేయర్లు కదా, ఇది లేయర్కి సంబంధించింది కాబట్టి ఇదిగోండి నేను ఈ ట్రాన్స్ఫార్మ్ గురించి చెప్తున్నాను. మీకు ఒకసారి ఇప్పుడు అర్థం కాకపోయినా నేను మళ్ళీ చెప్తానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నేను మళ్ళీ చెప్తాను. ఇదిగోండి ఈ ట్రాన్స్ఫార్మ్ చెప్పాను. ఇదిగోండి లేయర్లో ఇక్కడ లాస్ట్లో మెర్జ్ లేయర్స్, మెర్జ్ విజిబుల్ అని ఉంది కదా, నేను మొత్తం సెలెక్ట్ చేసి వాటిని కంట్రోల్ ఈ అన్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేస్తే వచ్చేసింది అనమాట. ఇది సిఎస్లో. అదే మీరు మామూలు ఫోటోషాప్లో అయితే కన్నులు సెలెక్ట్ చేయాలన్నమాట. దీన్ని మళ్ళీ కంట్రోల్ జే అన్నాను, ఇంకొకటి డూప్లికేట్ వచ్చింది. కంట్రోల్ పట్టుకొని ఆ
ఇమేజ్ ఉంది కదా లేయర్, దాని మీద క్లిక్ చేసి దానికి మళ్ళీ ఇంకో కలర్ అప్లై చేశాను చూడండి. ఆల్ట్ డిలీట్ అన్నాను. ఈసారి కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేయాలి. రెండో పిక్చర్ ఉంది కదా, ఆ రెండో పిక్చర్ మీద సెలెక్ట్ చేసి కంట్రోల్తో క్లిక్ చేసి అదిగోండి ఆల్ట్ డిలీట్ అనండి. ఇప్పుడు రెండు కలిపి ఇదిగోండి ఒక కలర్ అయింది. ఇప్పుడు రెండు కలిపి సెలెక్ట్ చేసి మెర్జ్ అన్నాను. చూడండి ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇలాంటివే మనకి ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి అన్నమాట. వీటిని డూప్లికేట్ ఫైల్స్ అంటాం. దీనికి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ జే అనమాట. ఓకేనా, నేను మళ్ళీ మీకు చేయడం చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇదేంటి అంటే సిఎస్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే లేయర్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి అనమాట. ఇదే నేను 7.0లో కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి కంట్రోల్ ఏ అనండి, సెలెక్ట్ అనండి, మోడిఫై అనండి, బార్డర్ అనండి. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను బార్డర్ ఎలా అప్లై చేయాలో. 15 or 20 ఇచ్చేసుకొని మీ ఇష్టం ఎంతైనా ఇచ్చేసుకొని దీనికి ఆ కలర్ అప్లై చేయండి. ఆల్ట్ డిలీట్ కానీ ఇదిగోండి బార్డర్ అప్లై చేసి 25 తీసుకొని దీనికి ఇంకొక లేయర్ తీసుకొని ఆ కలర్ దీనికి అప్లై చేయండి. అలా ఆ కలర్ దీనికి రావాలంటే ఆల్ట్ డిలీట్. ముందు కలర్ అయితే ఇదిగోండి వచ్చిందా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వైట్లో ఉంది, కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. నేను మొత్తం సెలెక్ట్ చేసేసి బార్డర్ అప్లై చేసి ఫ్లవర్స్ పెట్టాను అనమాట. ఓకేనా, ఈ ఫ్లవర్స్ మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తాను మీకు ఇంకో క్లాస్. అంటే 7.0లో ఇలా సెలెక్ట్ చేయడానికి ఉండదు, మనం కన్నులు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ అనాలన్నమాట. నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను, ఒక న్యూ లేయర్ తీసుకొని దీంట్లోకి కలర్ ఫిల్ చేశాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కలర్ రావాలి, అదిగోండి ఆల్ట్ డిలీట్ అన్నాను. ఓకేనా, ఇప్పుడు కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్. ఇదిగోండి ఇలా తిరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫార్మ్ అంటే రొటేట్ చేసుకోవచ్చు దాన్ని. ఇదిగోండి ఇలా దీన్ని ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఇది స్కేల్ అన్నా, రొటేట్ అన్నా, స్క్యూ అన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఉంటుంది అనమాట. పర్స్పెక్టివ్ అన్నాం అనుకోండి, అదిగోండి ఇలా వస్తుంది అనమాట. మనం ఏదన్నా తయారు చేయాలి అనుకోండి, ఇలా మన ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్స్ లాగా కానీ, లేకపోతే ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది చూడండి, గార్డెన్ ముందు అలా కానీ, ఫొటోస్ లాగా కానీ ఇలా మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక చిన్న మోడల్ లాగా తయారు చేస్తాను చూడండి. ఇక్కడ నేను ర్యాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఇది ఒక మోడల్. ఊరికే నేను మీకు కంట్రోల్ టీ ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఫ్లవర్ చేయడం మళ్ళీ చెప్తాను. ఇదిగోండి ఇలా ఇదేంటి ర్యాప్లో అనమాట. ఇదిగోండి ఇలా సాగుద్ది అనమాట, మనం చేసిందే ఇలా సాగుద్ది అనమాట. ఓకేనా, ఇలా ఇదిగోండి మనం ఇలా మూవ్ చేసుకుని ఇలా జరుపుకుంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత నేను ఫిల్టర్లోకి వెళ్ళి ఇదిగోండి 1 అంటే ఏమైంది, సైజ్ ఒపాసిటీ తగ్గిద్ది. నేను అంతకుముందు క్లాస్లో చెప్పింది ఇక్కడ చెప్తున్నాను. 100లో ఉందనుకోండి 100 సైజు, 1 అయితే 10, 20, 30 అలా ఉంది కదా. లేయర్లో అప్లై చేస్తాము. ఇదిగోండి ఇక్కడ టెక్స్చర్లోకి వెళ్ళి ప్యాచెస్లోకి వెళ్ళి ప్యాచ్ వర్క్లో మనం ఏది కావాలంటే ఆ కలర్ ప్యాచ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మనకి మనం తీసుకున్న ఈ షేప్లోకి ఆ ప్యాచెస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, ఇదిగోండి సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను. ఇదిగోండి దాంట్లో వచ్చే కానీ అంత ఎక్కువగా ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసి చూద్దాం. ఇది ట్రాన్స్ఫార్మ్ అంటే. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అంటే మనం చేసిన దాన్ని ట్రాన్స్ఫార్మ్ రొటేట్ చేయొచ్చు, తిప్పుకోవచ్చు, ఇలాగా స్క్యూ చేయొచ్చు, ర్యాప్ చేయొచ్చు. అదిగోండి ఇలా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూసారా, అవి రొటేట్ చేసి చేయొచ్చు. ఇప్పుడు నేను ప్యాచ్కి ఇంకొక మోడల్ చెప్తున్నాను చూడండి, కొంచెం సైజు పెంచి ఎక్కడ అప్పుడు ఓకే అన్నాను చూడండి ఎలా అయిపోయిందో. ఇంకొంచెం మారిపోయింది కదా. ప్లెయిన్ కలర్ని ఇలా ప్యాచ్ వర్క్లు ప్యాచెస్ లాగా మనకి నచ్చిన మోడల్స్ లాగా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అంటే ఇంకొక మోడల్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు మనం కంట్రోల్ టీ అని తగ్గించినా రొటేట్ చేసినా ఇలా చేయొచ్చు అనమాట. దీనికి నేను ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను చూడండి ట్రాన్స్ఫార్మ్లో. ఇప్పుడు నేను మామూలుగా బొమ్మలు గీస్తాం కదా, ఇదిగోండి ఇలా బొమ్మలు గీస్తాము. ఇప్పుడు నేను యాడ్ చేశాను చూడండి, ఇలాగ చెవులు యాడ్ చేశాను. ఇక్కడేమో షిఫ్ట్ పట్టుకుంటే మైనస్ అవుతుంది అనమాట, ఆల్ట్ పట్టుకుంటే మైనస్ అవుతుంది. లేకపోతే ఆ రెండోది సెలెక్ట్ చేసుకున్నా అదిగోండి ఫస్ట్ది ఏంటి న్యూ సెలెక్షన్, రెండోది యాడ్, మూడోది సబ్ట్రాక్ట్ వాడాను. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను, ఇక్కడ యాడ్ చేయాలి. రెండోది యాడ్ అనమాట. రెండోది యాడ్ సెలెక్షన్, ఫస్ట్ది న్యూ సెలెక్షన్ ఇలా యాడ్ చేశాను. ఇదిగోండి రెండోది తీసుకోవాలి, అది రెండోది తీసుకుంటే ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది చూడండి.
ఇదిగోండి ఇలా యాడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ యాడ్ అయిన దానికి కలర్ అప్లై చేద్దాం. వేరే లేయర్ తీసుకొని ఇదిగోండి ఆల్ట్ డిలీట్ అన్నాం అనుకోండి, కలర్స్ వస్తాయి. కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఇదిగోండి ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రొటేట్ చేసుకోవచ్చు. మనం ఎటు కావాలంటే అటు. అదిగోండి అక్కడ ఉంది చూడండి, మనం ఇదిగోండి ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చేసింది రొటేట్ అనమాట. రొటేట్ ఎలా చేయాలి, రొటేట్ చేసిన దాన్ని డూప్లికేట్ ఎలా చేయాలి అనేది చూపించాను అనమాట. చూసారా ఇలా అంటే మీకు రొటేట్ చేసి గబగబా చేస్తుంటే మీకు అది అర్థం కాలేదనమాట. మళ్ళీ ఈసారి మళ్ళీ ఫ్లవర్స్ అయ్యే ఫ్లవర్స్ తయారు చేసి చూపిస్తాను మీకు. కంట్రోల్ టీతోనే చేశాను అనమాట నేను ఇందాక అది. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంటంటే సిఎస్లో షిఫ్ట్ పట్టుకొని లేయర్స్ సెలెక్ట్ చేయొచ్చు. కానీ అదే మీరు 7.0 అనుకోండి, షిఫ్ట్ పట్టుకోకుండా ఒక్కొక్క కన్ను సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఈ అంటే అవి మెర్జ్ అయిపోతాయి అనమాట. కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఆ లేయర్ వరకు దాని వరకు సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇలా మనము కంట్రోల్ టీతో అంటే ట్రాన్స్ఫామ్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, పిక్చర్ని కానీ మనం తెలిసిన షేప్ని కానీ ఎలా చేసుకోవచ్చో చూసారు కదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, మీకు ఏదన్నా తెలియకపోయినా కింద మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.